గారికి సంబంధించిన క్లిప్ ప్లే చేయండి. బస్ గారు ఇక్కడ రండి. ఈ ప్రోగ్రామ్ కూడా ఉందండి. ఇది వైరల్ వేవ్ అనేటువంటి కార్యక్రమం అండి. వైరల్ అయినటువంటి మీ వీడియోస్ని ప్రజెంట్ చేస్తాం. ఎవరు తీశారండి ఈ వీడియో? ఇది నా దగ్గర వెంకట అని ఉంటాడు, అది నాకు తెలియదు తీస్తున్నట్టు. తను తీసి మా వాళ్ళకి ఇస్తే వాళ్ళు వేసే ట్వీట్ అది. కానీ పర్ఫెక్ట్ సింక్లో ఒక ప్రొడ్యూసర్ చేయాల్సినటువంటి పని ఏంటి అంటే ఆ ఎడిట్ రూమ్ బయట వెయిట్ చేయడం అని ఇంత సింబాలిక్గా సాంగ్తో చూపించినటువంటి ఆయనకి శతకోటి వందనాలండి. ఆయన ఉన్నారు కదండి, అదే మా అరవింద్ గారు ఉన్నారు. అయితే అరవింద్ గారు ఆ డ్యూటీ ఆ రోజు మీకు అప్పచెప్పినట్టున్నారు. నాకు ఫ్యూచర్లో ఏమన్నా షుగర్లు బీపీలు వస్తే ఆయనే కారణం, ఇప్పుడే చెప్తున్నారు. లేదండి, అలాంటివి ఏమీ రావండి. మన సినిమా వాళ్ళందరం చాలా బాగుంటాం, అందరూ బాగుండాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, నెక్స్ట్ పిక్ మన సాయి పల్లవి గారి వైరల్ వేవ్ సాయి పల్లవి గారి వీడియో ప్లే చేయండి ప్లీజ్. వాట్ ఇస్ ఇట్ కమింగ్ అప్? ఓకే, స్టాప్. ఆవిడ చాలు నాకు తెలుసు తర్వాత ఏం స్టెప్స్ వేసానో అంటున్నారు. పీసీఆర్లో ఉండే వాళ్ళకి సరిపోవట్లేదంట, వాళ్ళు దాన్ని అలాగే ప్లే చేసేద్దాం అనుకుంటున్నారు. ఓకే, స్టాప్ అమ్మా, స్టాప్. ఒక యాంకర్గా నా మాట వినాలి కదయ్యా, ప్లీజ్ వినరా? మీరు నన్ను ఎందుకు పెట్టుకున్నారయ్యా? సాయి పల్లవి గారు, at that moment what was the చాలా నర్వస్గా ఉన్నాను. చెల్లికి పెళ్ళి, అవును. సో అక్కడ అవన్నీ అరేంజ్ చేసి ఆ స్టెప్స్ వేరే మనకి గుర్తుండాలి. నేను మధ్యలో మర్చిపోయాను, మళ్ళీ అలా పూజని చూస్తున్నాను. సో ఇప్పుడు చూస్తే ఓకే, బట్ అప్పుడు చాలా టెన్షన్ ఉండేది. సినిమా షూటింగే ఈజీ అంటారా? లేదు, అక్కడ కూడా కష్టమే. ఏది? అక్కడ కూడా మనకి కష్టమే. డాన్స్ ఎప్పుడైనా చేస్తే మళ్ళీ చేస్తున్నాం కదా, కరెక్ట్గా రావాలి ఒక్కొక్క టేక్లో. ఇప్పుడు మీలాగా అంత గ్రేసు అంత ఈసు డాన్స్లో రావాలి అంటే ఎలాంటి ఫుడ్ తింటే మంచిది? నేను ఫ్రూట్స్ చాలా తింటాను మేబీ, అండ్ కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజెస్ ఏమైనా ఉంటే అది హెల్ప్ అవుతుంది. అది విషయం. నేను వెజిటబుల్స్ ఎక్కువ కోకోనట్ వాటర్, ఏది కొబ్బరి నీళ్ళు 5 లీటర్స్ కోకోనట్ వాటరా? అంత తాగకూడదు, ఎక్కిస్తుంటారా మీరు? డైరెక్ట్గా తాగుతారా? మేబీ 2 లీటర్స్, దానికన్నా కాదు. కోకోనట్ వాటర్ 5 లీటర్స్ తాగుతారు? తాగుతూనే ఉన్నాను. 5 లీటర్స్ అంట. 5 లీటర్స్ తాగుతారా? పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అదే పని అండి. మరి మీరు? నాకు మంచినీళ్ళు కూడా ఉండవండి, సీరియస్లీ. డైరెక్టర్ కదండి. ఒక నిమిషం ఉండండి, అదేం లేదు. అక్కడ మంచిగా ఒక వే ప్రోటీన్ది వస్తుంది, హెల్తీ ఫుడ్, ఫ్రూట్స్ ఇప్పుడప్పుడు, ఫుల్గా హైడ్రేటెడ్గా ఉండాలి, సన్ స్క్రీన్ ఒక 2 అవర్స్కి ఒకసారి, అన్నీ అంత మీరు అడగండి. ఎక్కడైనా మన సెట్లో ఎవరైనా ఉంటే వాళ్ళు వాసు గారు కరెక్ట్ కదా. దాంతో పాటు మాత్రం కాదు, అంబ్రెల్లా, ఫ్యాన్. నేనేమైనా ఒక సన్ స్క్రీన్ వేసుకున్నానంటే అదేంటి కంపెనీ, ఎక్కడి నుంచి కొనుక్కున్నారు, ఇది చూసుకోడా, ఇది మనం తీసుకుందాం, అన్ని ప్రోడక్ట్స్కి. చందు గారు, నెక్స్ట్ హీరోనే చందు మొండేటి గారు గ్లామర్ విషయంలో మంచి మొండి పట్టు పట్టారని అర్థమవుతుంది నాకు. లేదు, మీ ఇంటర్వ్యూలో ఒకటి చూసామండి, సాయి పల్లవి గారు మేకప్ చాలా తక్కువ వేసుకుంటారు, ఆవిడ సన్ స్క్రీన్ మాత్రమే రాసేసుకొని వెళ్ళిపోతారని చెప్పారు ఆయన. ఆవిడ కూడా మీ గురించి నిజాలు చెప్పారు. అదే సన్ స్క్రీన్ వేసుకుంటున్నారు అంతే, అది చిన్న టాబ్లెట్ లో సన్ స్క్రీన్ వస్తుంది, దాని గురించి తెలుసు. యాక్టర్స్ కి ఏమని తెలుసు, అది అన్ని తనకి తెలుసు, అందుకే చెప్పిన. ఆవిడ రాసుకోగా మిగిలిన ఏమైనా ఉంటే అలా తీసుకుని రాసుకుంటాను తప్పితే నేనేంటంటే సపరేట్గా డైరెక్టర్స్ ఎవరన్నా అలా మెయింటైన్. ఇప్పుడు చెప్పండి డైరెక్టర్ గారు, మీరు ఒకవేళ హీరోగా చేసినట్టయితే మీకు హీరోయిన్ ఎవరు? ఏ అనుపమ పరమేశ్వరన్, బి సాయి పల్లవి? నేనెందుకు చేస్తానండి హీరోగా? ఇది ఒక్కటే మాకు కావాల్సింది, అందుకని అడిగాం. ఎక్కడ చెప్పేస్తారేమో అనుకున్నాను ఫ్లోలో. ఓకే, ఇప్పుడు థ్యాంక్ యూ సో మచ్ సాయి పల్లవి. అండ్ నాగ చైతన్యకి సంబంధించిన వైరల్ అయిన పిక్ ఒకసారి చూపించండి.